తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం సర్వం సిద్ధమైంది. ఇక గ్లోబల్ సమ్మిట్ కు వివిధ దేశాల నుంచి డెలిగేట్స్ అదేవిధంగా ఇన్వెస్టర్స్ వస్తున్నారు. ఎంట్రన్స్ నుంచి సమ్మిట్ జరిగే మెయిన్ హాల్ వరకు అడుగడుగున డిజిటల్ స్క్రీన్లు వెల్కమ్ చెప్తున్నాయి. భద్రత, వసతి అదేవిధంగా సౌకర్యాల పరంగా రాజీ పడకుండా ఏర్పాట్లు చేశారు. గ్లోబల్ సమ్మిట్ లో భద్రతను పర్యవేక్షించేందుకు 1000కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిరంతరం భద్రతలను పర్యవేక్షించనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం అంత సిద్ధమైపోయింది. రేపు మధ్యాహ్నం ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించబోతున్నారు. గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకి సీఎం స్పీచ్ ఉంటుంది. దాని గ్లోబల్ సమ్మిట్ ఉద్దేశాన్ని ఆయన ప్రపంచం మొత్తానికి తెలియజేయనున్నారు. తద్వారా ఇన్వెస్టర్స్ని అదేవిధంగా ఇతర వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేయనున్నారు. అయితే ప్రజెంట్ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అయితే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎల్ఈడి స్క్రీన్ అనేది ఎట్లా కనిపిస్తుందో సాయంత్రం అంటే సూర్యుడు పోయిన తర్వాత ఎల్ఈడి స్క్రీన్లో చూస్తే నిజంగా కూడా ప్రపంచ స్థాయి అరేంజ్మెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎల్ఈడి స్క్రీన్ భారీ ఎత్తున పెట్టారు. అది మెయిన్ హాల్కు సంబంధించింది. దాని లోపలనే దాని వెనకాలనే మెయిన్ హాల్ ఉంటుంది. అక్కడే ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవం ఉంటుంది. రేపు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో దాన్ని ప్రారంభిస్తారు గవర్నర్. ఆ తర్వాత ఎల్లుండి ఈవినింగ్ రోజు ఎండు ప్రోగ్రాం కూడా ఇదే ఈ ఎల్ఈడి స్క్రీన్ వెనకాల ఉన్నటువంటి మెయిన్ హాల్లోనే ఉంటుంది. ఇక ఈ మెయిన్ హాల్కి మనకు లెఫ్ట్ సైడ్ చూస్తే 3 సపరేట్ హాల్స్ను క్రియేట్ చేశారు. అక్కడ కూడా అవి కూడా లైట్ వెలుతురులో చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అక్కడ 3 హాల్స్లో కూడా సెషన్స్ జరుగుతాయి. ఈ మెయిన్ హాల్లో కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా సెషన్స్ జరుగుతాయి. తర్వాత ఎల్లుండి జరిగేటువంటి కార్యక్రమంలో ఈ మెయిన్ హాల్కి రైట్ సైడ్లో మనకు ఇంకొక 3 హాల్స్ని క్రియేట్ చేస్తారు. అవి డైనింగ్ సంబంధించి విఐపి, వివిఐపి ఇంకా ప్రముఖుల కోసం 3 డైనింగ్ హాల్స్ని క్రియేట్ చేశారు. అంటే లెఫ్ట్ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఎల్ఈడి స్క్రీన్ కనిపిస్తుందో దానికి రైట్ సైడ్లోనే డైనింగ్ హాల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లోనే సెషన్ సంబంధించినటువంటి హాల్స్ క్రియేట్ చేశారు. ఇక ఎల్లుండికి సంబంధించినటువంటి అంటే ఎండు ప్రోగ్రామ్ అయిన తర్వాత డ్రోన్ షో కూడా ఉండబోతుంది. దానికి సంబంధించి రిహార్సల్స్ కూడా చేస్తున్నారు. మనకి వెనక వైపు ఏదైతే ఎంట్రీ నుంచి మొదలు పెడితే లోపల మెయిన్ హాల్ వరకు కానీ ఇటు సెషన్స్ జరిగేటువంటి హాల్స్ వరకు కానీ పూర్తిగా అద్భుతంగా లైటింగ్ ఉండే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి సెషన్ హాల్స్కి వాటన్నిటిని కూడా గ్రీనరీగా తయారు చేసి తెలంగాణ రైజింగ్ 2047 పేరుతోని పూల మొక్కలతో కూడా ఒక లోగోను క్రియేట్ చేశారు. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఎదురుగా కనిపించేది ఇది ఎల్ఈడి టన్నెల్, డిజిటల్ టన్నెల్గా దీన్ని పిలుస్తున్నారు. ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి ఒక ఆకర్షించే విధంగా వచ్చే వాళ్ళు చూసే వాళ్ళందరికీ కూడా ఇది అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ ఒక డిజిటల్ టన్నెల్ను క్రియేట్ చేశారు. ఇక్కడ లెఫ్ట్ సైడు, రైట్ సైడు 3 ఎల్ఈడి పోల్లను క్రియేట్ చేశారు. దాంట్లో ఈ వివిధ ఏదైతే దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నా వాళ్ళకి సంబంధించినటువంటి జాతీయ జెండాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. దాంతోపాటు ఈ ఎల్ఈడి పోల్స్లోనే 2047 సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ను ఏదైతే ఇవ్వబోతున్నారో దానికి సంబంధించినటువంటి లోగోను ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఈ లెఫ్ట్ సైడ్ 3 ఉన్నాయి, రైట్ సైడ్ 3 పోల్స్ని క్రియేట్ చేశారు. ఇది వెల్కమ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి టన్నెల్ ఉంటుంది. మనకు ఎదురుగా టన్నెల్ కనిపిస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతోని లోపల డిజిటల్ టన్నెల్ క్రియేట్ చేశారు. వచ్చినటువంటి గెస్ట్ ఎవరు వచ్చినా కూడా దీని మీదుగా ఎవరు వచ్చినా కూడా దాన్ని అట్రాక్ట్ అయ్యే విధంగా ఈ టన్నెల్ని క్రియేట్ చేశారు. అంటే దీని ఉద్దేశం ఈ టన్నెల్లోనే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు కానీ టూరిజం సంబంధించినటువంటి స్కోప్ ఉన్నటువంటి అంశాలకు సంబంధించినవి కానీ లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అమలు చేస్తున్నటువంటి పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా దీంట్లో కనిపించే విధంగా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి టూరిజం స్పాట్స్ను కూడా కనిపించే విధంగా హైదరాబాద్ యొక్క గొప్పతనాన్ని తెలిసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ టన్నెల్లో భారీ పైన అదేవిధంగా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా పూర్తిగా డిజిటల్ స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. అందుకే దీన్ని డిజిటల్ టన్నెల్గా దీన్ని చెప్తున్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతుంది. ఈ డిజిటల్ టన్నెల్లోకి
ఎంటర్ అయిన ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీ తీసుకోకుండా కానీ లేదంటే ఒక ఫోటో దిగకుండా ఇక్కడ నుంచి వెళ్ళడం లేదంటే మనం చూడాలి. అందరూ కూడా అదే పని చేస్తున్నారు, అంటే అంతలా అట్రాక్ట్ చేస్తుంది. పైన కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు, పైన కూడా మంచి లైటింగ్తోని ఒక స్కై వ్యూ వచ్చే విధంగా పైన ఎల్ఈడి స్క్రీన్లు ఉన్నాయి. ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కూడా అన్ని ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి దాన్ని మొత్తం లెఫ్ట్ సైడ్లో 4 ఎల్ఈడి స్క్రీన్లు ఉన్నాయి. అదేవిధంగా రైట్ సైడ్లో కూడా 4 భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఉన్నాయి. గ్లోబల్ సమ్మిట్లో ఈ మొత్తం బందోబస్తు పరంగా సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. మెన్నున్నప్పటికి కూడా సీసీ కెమెరాల ద్వారా ఎప్పుడు ఏం జరుగుతుంది, సమ్మిట్ మెయిన్ హాల్ కానీ లేకపోతే మినీ హాల్స్ కానీ లేకపోతే ఇతర ప్రాంగణం మొత్తం కూడా సీసీ కెమెరాలు దాదాపు 1000కి పైగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. వాటిని ఇక్కడే ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి సూపర్విజన్ చేయబోతున్నారు. మనతో పాటు డిఎస్పీ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా ఇక్కడ ఎట్లా దీన్ని అటాచ్ చేసిరు, ఇక్కడ నుంచి ఎట్లా సూపర్విజన్ ఉంటుంది? అదే ఈ ప్రాంగణాన్ని ప్రతి కవర్ అయ్యే విధంగా కెమెరాస్ ఏర్పాటు చేసినాము. అదేవిధంగా రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్ ఆధ్వర్యంలో ఈ పూర్తి స్థాయి కమాండ్ కంట్రోల్ వేస్తున్నాము. ఇదే కాకుండా డ్రోన్స్ కూడా యూజ్ చేస్తున్నాము. సో వాటి ద్వారా కూడా పర్యవేక్షణ ఉంటుంది. డెలిగేట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాంగణంలో ఎటువంటి అనవసరమైన కదలికలు లేకుండా, కొత్త వ్యక్తులు ఎవరు ఇక్కడ సంచరించకుండా పూర్తి స్థాయి రక్షణ ఏర్పాట్లో భాగంగా కెమెరాస్ ఏర్పాటు చేసినాము. డ్రోన్స్ కూడా దీన్ని కనెక్ట్ చేసిరండి. ఒకవేళ ఏదైనా మీకు ఏదైనా అనుమానం అనిపించింది అనుకోండి, ఇక్కడ నుంచి ఎట్లా ఇంటిమేట్ చేస్తారు? ఇక్కడ మాకు ఈ మానిటరింగ్ రూమ్ పక్కనే మాకు ట్రాఫిక్ కంట్రోల్, తర్వాత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కమ్యూనికేషన్ సెట్స్ ఉన్నాయి, మొబైల్ కమ్యూనికేషన్ ఉంది, వైర్లెస్ సెట్లు ఉన్నాయి. వెంటనే ఆ గ్రౌండ్ మీద ఆఫీసర్లకి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ సీసీ కెమెరాలు కూడా డివిజన్ ఉన్నట్టున్నది, బయట కొన్ని లేకపోతే లోపల ఎక్కడి నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ ఏమైనా టీమ్ సపరేట్గా ఉంటాయండి? కెమెరాలో చూసింది ఆ కన్సర్న్ అక్కడ డ్యూటీలో ఉండబడే ఆఫీసర్కి వెంటనే ఏదైనా మీరు అన్నట్లు ఏదైనా అనుమానాస్పదంగా ఒక వ్యక్తి వస్తువు ఏదైనా కనబడ్డప్పుడు వెంటనే అలర్ట్ చేయడం జరుగుతుంది. మా టీం కూడా అక్కడ మఫ్టీలో కూడా సిబ్బంది ఉంటారు, వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఇక్కడ ఎటువంటి ఏ చిన్న భద్రతాపరంగా ఏ చిన్న లోపం కూడా జరగకుండా గౌరవ డీజీపీ గారు, సిపి రాచకొండ సార్ అందరి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రోన్ల ద్వారా కూడా ఇక్కడ సెక్యూరిటీని పర్యవేక్షించబోతున్నారు. అడుగడుగునా కూడా డాగ్ స్క్వాడ్తో కానీ బాంబ్ స్క్వాడ్తో కానీ తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్రమే కాకుండా మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పలికారు. దాంతోపాటు ఇంటర్నేషనల్ వైడ్గా ప్రముఖులందరికీ కూడా ఇటు బిజినెస్ సైడ్ కానీ లేకపోతే ఇంకొక ప్రముఖులందరికీ కూడా ఆహ్వానాలు పలికారు. కాబట్టి వివిధ దేశాల నుంచి దాదాపు 40 దేశాలకు పై నుంచి డెలిగేట్స్ వస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇన్వెస్టర్స్ని ఆకర్షించడం కోసం తెలంగాణ అనేది 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించడం కోసం 2047లో మన తెలంగాణ అనేది ఏ స్థాయిలో ఉంటుంది అని చెప్పడం కోసం ఈ డిజిటల్ ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేయడము, వాళ్ళతో ఎంఓయూలు కుదుర్చుకోవడము, దాన్ని గ్రౌండింగ్ చేసే విధంగా ఈ వచ్చేటువంటి సంవత్సరాల్లో గవర్నమెంట్ సైడ్ నుంచి పనిచేయడం, ఇది ఓవరాల్గా గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి ఉద్దేశంతోనే దీన్ని నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పటికైతే ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి, అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరొకవైపు డెలిగేట్స్ ఎవరైతే వివిధ దేశాల నుంచి వస్తున్నారో వాళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి నోవోటల్ కానీ లేకపోతే ఇతర ప్రముఖ హోటల్స్ ఏ ఉన్నాయో వాటన్నిటిలో వసతి కల్పిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా ట్రాన్స్పోర్ట్ సైడ్ కానీ ట్రాఫిక్ సైడ్ కానీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ సమ్మిట్లో పాల్గొని తిరిగి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ బందోబస్తు కానీ భద్రత కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. దానికోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ ప్రశాంత్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా హైదరాబాద్ మహానగరం విద్యుత్ కాంతులతో ముస్తాబయ్యింది. చార్మినార్ లాంటి చారిత్రక కట్టడాలతో పాటు సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ పర్యాటక ప్రాంతాలలో ప్రత్యేక లైటింగ్, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక ట్యాంక్ బండ్ పై లైటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా అయితే మనం చూడవచ్చు, సాయంత్రం వేళలో సర్వంగా సుందరంగా లైటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి చారిత్రాత్మక ప్రదేశాలలో వాటికి సంబంధించినటువంటి లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ట్యాంక్ బండ్లో మనం చూడవచ్చు, ట్యాంక్ బండ్లో హుస్సేన్ సాగర్ వద్ద అయితే ప్రత్యేకంగా మనం చూస్తున్నాం. ఇక్కడ వాటర్ ప్రత్యేక ప్రొజెక్షన్, స్క్రీన్ ప్రొజెక్షన్ కూడా ఏర్పాటు చేసి అయితే ఇటు గ్లోబల్ సమ్మిట్కు సంబంధించినటువంటి ఒక ప్రొజెక్షన్ కూడా ఇక్కడ విజువలైజ్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు నుంచి 3 రోజుల పాటు జరగనున్నటువంటి
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి అయితే 3 రోజుల పాటు ప్రపంచంలోని 44 దేశాలకు సంబంధించినటువంటి 154 మంది డెలిగేట్స్ పాల్గొనబోతున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ను ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ గ్లోబల్ సమ్మిట్ యొక్క విశిష్టతను తెలిపే విధంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రత్యేక ఫ్లెక్సీలు కానీ అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్స్ కానీ మనం చూస్తున్నాం. ప్రస్తుతం వాటర్ ప్రొజెక్షన్స్ పై అయితే మనం చూడవచ్చు. తెలంగాణ రైజ్కి సంబంధించినటువంటి యొక్క విషయాన్ని, దానికి సంబంధించినటువంటి వీడియోస్ను కూడా విజువలైజ్ చేస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఈ యొక్క ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వాటర్ స్క్రీన్స్ ప్రొజెక్షన్ చూసేందుకైతే చాలామంది ప్రజలు లైన్లో నిలబడి చూస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే రేపటి నుంచి 3 రోజుల పాటు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోతున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఇప్పటికే చాలా దేశాల నుంచి డెలిగేట్స్ హాజరు కావడంతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ 3 రోజుల తర్వాత వారికి ప్రత్యేకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్టాల్లో కూడా ప్రజలకు అవకాశం కల్పిస్తున్న క్రమంలో ఈ యొక్క ప్రాంతంలో మనం చూడవచ్చు. ప్రస్తుతం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసినటువంటి యొక్క వాటర్ స్క్రీన్ ప్రొజెక్షన్ అయితే చాలా ప్రజలందరినీ కూడా చాలా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు వాటర్ పైన ఇటు ఒక వాటర్ ప్రొజెక్షన్ స్క్రీన్ ఏర్పాటు చేసి తెలంగాణ రైజింగ్ సంబంధించినటువంటి వివరాలను ప్రత్యేకంగా సౌండ్ బాక్సులను ఏర్పాటు చేసి అయితే వారు ఇక్కడ వివరిస్తున్నటువంటి క్రమంలో ఇటు ప్రజలందరూ కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ యొక్క విశిష్టత కానీ అదేవిధంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి యొక్క రేపు నిర్వహించబోతున్నటువంటి సమ్మిట్ యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెచ్చినటువంటి ఏర్పాటు చేసిన క్రమంలో ఒకసారి చూడవచ్చు. ఈ యొక్క మనం ప్రస్తుతం ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న లైవ్ ప్రొజెక్షన్ ఏదైతే ఉన్నదో ఒకసారి గమనించవచ్చు. వాటర్ స్క్రీన్ లైవ్ ప్రొజెక్షన్ ఆధారంగా రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనున్నటువంటి గ్లోబల్ సమ్మిట్లో ఏ అంశాలపై చర్చించబోతా ఉన్నారు, అంతేకాకుండా 2047లో ఇటు తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి లక్ష్యాలను కూడా వివరించే విధంగా అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి లైవ్ స్క్రీన్ ప్రొజెక్షన్ మనం ఒకసారి చూస్తున్నాం. సో రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి యొక్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రత్యేక స్క్రీన్లు అయితే ప్రజలందరినీ ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలామంది కూడా వారి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్లలో ఈ యొక్క దృశ్యాలన్నింటినీ కూడా రికార్డ్ చేసుకొని చాలా సంతోషపడుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సాయంత్రం వేళలో ప్రత్యేక ఆకర్షణగా లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు చార్మినార్ వంటి చారిత్రాత్మక కట్టడాలకు ప్రత్యేకంగా తెలంగాణ రైజింగ్ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి హోర్డింగ్లు అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసినటువంటి క్రమంలో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఈ యొక్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ యొక్క విశిష్టతను తెలిపే విధంగా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ప్రత్యేకంగా ఇటు ఎల్ఈడి స్క్రీన్స్తో పాటు మనం చూస్తున్న ప్రస్తుతం వాటర్ స్క్రీన్ ప్రొజెక్షన్ ద్వారా అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రేపటి నుంచి నిర్వహించబోతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ విశిష్టతను తెలిపే విధంగా అయితే ప్రత్యేకంగా స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు ప్రజలందరికీ కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ యొక్క విశిష్టతను తెలిపే విధంగా ప్రత్యేకంగా స్క్రీన్లు ప్రత్యేకంగా లైటింగ్స్ను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి యొక్క సమాచారాన్ని అందించడంతో పాటు దాని యొక్క లక్ష్యాలను కూడా తెలిపే విధంగా ఏర్పాటు చేసినటువంటి స్క్రీన్లన్నీ కూడా ప్రజలను ఆకట్టుకున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరం వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. కెమెరామెన్ మహేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.